ఆంధ్ర భద్రాచలంగా పేరు పొందిన ఈ దేవాలయంలో సీతారామ లక్ష్మణులు ఒకే శిలపై ఉంటారు. కానీ ఈ దేవాలయంలో హనుమంతుని విగ్రహం మాత్రం ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి నా ఫ్రెండ్స్ తో కలిసి కడప జిల్లాకు అతి దగ్గరలో ఉండే ఆంధ్ర భద్రాచలంగా పేరు పొందిన ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయానికి అయితే వచ్చాము. ఇక దర్శనానికి క్యూ లైన్ లేకి పోయినప్పటి నుంచి అని జయ జయ ద్వారాలతో దేవాలయం మొత్తం మారుమోగిపోయింది. ఈ దేవాలయంలో సీతారామ లక్ష్మణులు ఒకే శిలపై ఉంటారు. అందుకని ఈ ఒంటిమిట్ట ప్రాంతాన్ని ఒకప్పుడు ఏకశిలా నగరంగా పిలిచేవారు. ఇక హనుమంతుల వారి విగ్రహం ఈ దేవాలయంలో ఎందుకు ఉన్నదంటే, సీతారామ లక్ష్మణులు అరణ్యవాసంలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకునే నాటికి హనుమంతుల వారిని కలవలేదంట. అందుకే ఈ దేవాలయంలో హనుమంతుల వారి విగ్రహం ఉండదు. ఈ దేవాలయంలోని శిల్పకళా నైపుణ్యాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఈ దేవాలయ చరిత్ర గురించి చెప్పుకుంటూ పోతే 100 వీడియోలైనా సరిపోవు. ఇకపోతే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఈ ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఆ వైభవాన్ని మిస్ అవ్వకుండా వెళ్లి చూసిరండి. ఫైనల్ గా మీలో ఎంతమంది ఈ పవిత్రమైన దేవాలయాన్ని చూసారో కామెంట్ అయితే చేయండి. సరే అయితే ఉంటా మరి.